అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏ సర్వే మీదైతే దేశవ్యాప్తంగా చర్చ జరిగిందో, ఏ ఓట్ల తొలగింపుపై బీహార్ రాజకీయం వేడెక్కిందో, ఏ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో, ఇప్పుడు దాని మీదే ఎన్నికల సంఘం మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమైంది. ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని రకాల విమర్శలు వచ్చినా పాన్ ఇండియా లెవెల్లో ఓటర్ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండో విడతకు తేదీలు కూడా ప్రకటించేసింది. అసలు సెకండ్ ఫేజ్ లో ఈసీ ఏం చేయబోతోంది? దేశం మొత్తం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సంచలనంగా ఎన్నికల సంఘం ప్రకటన. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. బీహార్ ఎన్నికల ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో చేసిన ఓటరు జాబితా సవరణ ఇండియన్ పాలిటిక్స్ లో తీవ్ర చర్చకు దారితీసింది. బీహార్లో ఓటర్ సర్వేతో 60 లక్షలకు పైగా నకిలీ బోగస్ ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. దీనిపై అక్కడి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఈ అంశంలో ఎన్నికల సంఘం దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. బీహార్ తరువాత రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ చేపట్టనున్నట్లు తెలిపింది. తొలి దశలో బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది ఈసీ. బీహార్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణలు 90,000 కంటే ఎక్కువ పోలింగ్ బూత్లను కవర్ చేశారు. ఈ ప్రక్రియలో రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి అభ్యంతరాలు రాలేవని ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్లో ఓటర్ల భాగస్వామ్యం ఆదర్శమని, ఎస్ఐఆర్లో పాల్గొన్న 7.5 కోట్ల మంది బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సిఈసి జ్ఞానేష్ కుమార్. తొలి దశ తరువాత 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చించింది. రెండో దశలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టబోయే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను ప్రకటించారు. అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎస్ఐఆర్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారు. నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను డిసెంబర్ 9న ప్రకటిస్తామని, తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని చెప్పారు. అస్సాంలో ఓటర్ల జాబితా సవరణను విడిగా నిర్వహిస్తామని తెలిపారు. भारतीय नागरिकता कानून में आसाम के लिए नागरिकता के लिए अलग प्राविधान है और दूसरा विषय ये है कि माननीय सुप्रीम कोर्ट की देखरेख में वहां पर नागरिकता की जांच का कार्यक्रम लगभग पूर्ण होने वाला है। ऐसी स्थिति में जो ये 24 जून का एसआईआर का ऑर्डर था वो पूरे देश के लिए था, वो आसाम पर लागू नहीं होता और इसलिए आसाम के लिए अलग से रिवीजन के आदेश जारी किए जाएंगे। भारतीय नागरिकता कानून के अंतर्गत अगर आप 1 जुलाई 1987 से पहले भारत में अगर पैदा हुए हैं तो आपको भारत का नागरिक माना जाता है। तो जो व्यक्ति 87 या उसके पहले का बॉर्न है, अगर उसमें 18 साल जोड़ देते हैं तो सन आता है 2003, 4 या 5। इसीलिए जिन लोगों का नाम 2003, 2 या 4 की मतदाता सूची में है, उसकी प्रोबेटिव वैल्यू, उसकी एविडेंशियरी वैल्यू कि वो नागरिक है, उसकी कोई जांच करने की आवश्यकता नहीं होती। इसीलिए जो पिछला एसआईआर हुआ था वो वाली तारीखें ली जाती हैं। ఓటరు లిస్టులో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ ఓటర్ సర్వే చేపట్టబోతోంది. 1951 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని నిర్వహించారు. 2004లో చివరిసారి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. వలసలు, ఫేక్ ఓట్లు, బోగస్ ఓట్లు, 2002 తర్వాత నమోదిత ఓటర్లలో మరణించిన వారి ఓట్లను తొలగించడం లాంటి కారణాలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం తప్పనిసరిగా మారింది. ఇప్పుడు 9వసారి ఓటరు జాబితాను సవరిస్తోంది ఎన్నికల
సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించబడి 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఓటరు లిస్టులను ప్రస్తుతానికి బ్లాక్ చేశారు. తరువాత ఓటర్లకు అన్ని వివరాలతో కూడిన ప్రత్యేకమైన ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. అర్హత కలిగిన ఏ ఓటర్ని కూడా మిస్ చేయకుండా లిస్టులో అనర్హమైన ఓటర్లు ఎవరూ లేకుండా చూసుకుంటారు. ఫేజ్ 2 ఎస్ఐఆర్ కోసం పోలింగ్ అధికారులకు మంగళవారం నుంచే ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పౌరసత్వానికి ఆధార్ ఓ ధృవీకరణ పత్రం కాదని, అయితే ఎస్ఐఆర్ లో దాన్నొక ఐడెంటిటీ ప్రూఫ్ గా మార్చొచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. పాన్ ఇండియా లెవెల్లో ఓటర్ సర్వే అంటే మామూలు విషయం కాదు. అయినా సరే ఈసీ ఈ విషయంలో బలంగానే ముందుకెళ్తోంది. అసలు దేశంలో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవసరముందా? రాజకీయ పార్టీలు దీనిపై వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలేంటి? నకిలీ ఓట్లు, బోగస్ ఓట్లను తొలగించడమే ఈసీ ముందున్న లక్ష్యమా? రివిజన్ వెనుక మరేదైనా రీజన్ ఉందా? మన దేశంలో ఓటర్ జాబితా సమగ్రతను కాపాడమే లక్ష్యంగా డూప్లికేట్ ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు, వలస వెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపడుతుంది. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ లిస్టులో ఉండేలా చూస్తుంది. కోట్లాది మంది యువ ఓటర్ల చేరిక వల్ల ఓటర్ లిస్టులు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ రివిజన్ ని మద్దతిస్తూ ఉండగా మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రక్రియ పట్ల తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రివిజన్ చేస్తున్నారని, ఇది ఓటర్ జాబితాలను తారుమారు చేసే ప్రక్రియ అని ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ తమకు అనుకూలంగా లేని వర్గాలు, మైనార్టీలు, షెడ్యూల్ కులాలు, మహిళలు, పేద వర్గాల ఓటర్ల పేర్లను వ్యూహాత్మకంగా జాబితా నుంచి తొలగించే కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లు ఓటర్లు తమ అర్హతని నిరూపించుకునేందుకు బర్త్ సర్టిఫికెట్ లాంటి పత్రాలు సమర్పించాల్సి రావడం నిరక్షరాస్యులు, పేదలు, వలస కార్మికులకు కష్టమని వాదిస్తున్నారు. బీహార్లో జరిగిన ఫస్ట్ ఫేజ్ రివిజన్ తర్వాత లక్షలాది మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉన్న వారి పేర్లు ఎక్కువగా తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్ఐఆర్ పై కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను జాబితాలో ఉండేలా చూడడమే ఎస్ఐఆర్ లక్ష్యం. వన్ మ్యాన్ వన్ ఓట్ అనే సిద్ధాంతాన్ని బలోపేతం చేసే ఉద్దేశం కూడా ఉంది. అనేక రాజకీయ పార్టీలు గతంలో ఓటర్ లిస్టులపై ఆందోళన వ్యక్తం చేశాయి. వాటన్నిటిని పరిష్కరించేందుకు కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రివిజన్ వెనుక రాజకీయ కారణాలున్నాయని, నకిలీ ఓట్ల తొలగింపు పేరుతో తమ మద్దతుదారులను టార్గెట్ గా చేసుకుని ఓటు హక్కును దోచుకునే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ అని, ఎన్నికల సంస్కరణల్లో భాగమని చెబుతోంది. ఎస్ఐఆర్లో భాగంగా ఓటరు జాబితాలోని ఓటర్లందరికీ బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫామ్స్ అందిస్తారు. అందులో సమగ్రమైన ఓటర్ జాబితాకు కావలసిన అన్ని వివరాలుంటాయి. బిఎల్ఓలు ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్తారు. వలస వచ్చిన ఓటర్ల సమస్యను కూడా పరిష్కరిస్తారు. అంతేకాదు ఓటర్లు కూడా తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ ని ఆన్లైన్లోనూ సమర్పించొచ్చు. బిఎల్ఓలు ఫామ్స్ పంపిణీ చేయడం ప్రారంభించాక ఓటర్లు తమ వివరాలను పాత ఓటర్ లిస్టుతో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. 2003 ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. వారి పేర్లు గాని, వారి తల్లిదండ్రుల పేరు గాని 2003 నాటి ఓటర్ లిస్టులో కనిపిస్తే వారు ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 నుంచి 2004 కాలం నాటి ఓటర్ లిస్టులను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు తమ చేరికను నేరుగా ఆన్లైన్లోనే ధృవీకరించుకునే అవకాశం కల్పించారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పారదర్శకతని కాపాడేందుకు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి వివరించనున్నారు. ఎందుకంటే అనేక సార్లు రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టుల గురించి ఆందోళనలు లేవనెత్తాయి. అందువల్ల ఓటర్ లిస్టులో ఖచ్చితత్వం, పారదర్శకతని నిర్ధారించేందుకు ఎన్నికల సంఘం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేయాలని నిర్ణయించింది. ఈ రివిజన్ లో భాగంగా ప్రతి బూత్ లెవెల్ అధికారికి దాదాపు 1000 మంది ఓటర్ల బాధ్యత అప్పగిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మానిటర్ చేస్తారు. బీహార్ మోడల్లా ఈ ప్రక్రియని విజయవంతం చేయడమే లక్ష్యమని చెబుతుంది ఈసీ. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి దోషాలు లేని సమగ్రమైన ఓటర్ లిస్టులను ప్రకటించడమే 2వ దశ ఎస్ఐఆర్ లక్ష్యమని ఎన్నికల సంఘం గట్టిగా చెబుతోంది.